ఎలిమినేషన్ జోన్లో ఉన్న రీతు చౌదరి మీద బయట ఎలిగేషన్స్ నడుస్తున్నాయి. ఇది ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తుందా పవన్ సార్? ప్రభావం అనేది డెఫినెట్గా చూపిస్తుందని నేను అనుకుంటున్నానండి ఈ విషయంలో, రీతు చౌదరి విషయంలో. ఎందుకంటే కరెక్ట్ టైం లోపల ఆవిడ బయట పెట్టడం, సీసీటీవీ ఫుటేజ్ కానీ అది కానీ బయట పెట్టడం వల్ల గౌతమి గారు ఇప్పుడు ఓటింగ్స్ మీద డెఫినెట్గా ప్రభావం ఎలా చూపిస్తుంది అని అంటే, ఇప్పుడు తను గేమ్ పరంగా బాగా ఆడుతున్నట్టయితే రీతు చౌదరి ఇది పెద్ద ఎఫెక్ట్ అనేది అవ్వకపోయి ఉండేది. బట్ ఇక్కడ ఎప్పుడైతే ఫ్లోటింగ్ గేమ్ అనేది నడుస్తుందో డిమోన్ పవన్ అండ్ రీతు చౌదరి, మేబీ ఇట్ ఈస్ స్క్రిప్టెడ్ అండ్ సంబడి టోల్డ్ దెమ్, మీరు ఇలా చేయండి లేకపోతే ఇలా చేస్తే ఆడియన్స్ ఇంట్రెస్ట్గా చూస్తారని అయ్యుండొచ్చు, ఇలా ప్యాచప్ చేస్తుండొచ్చు. రీతు చౌదరి మైండ్లో అలాంటి ఫ్లోటింగ్ ఆలోచన ఏం లేకపోయి ఉండొచ్చు. బట్ పోర్ట్రే అయ్యే విషయం మాత్రం క్లియర్గా అక్కడ రీతు చౌదరి కూడా ఫ్లోటింగ్ చేస్తుంది, డిమోన్ పవన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఒక లవ్ స్టోరీ లాగా క్రియేట్ అవుతుంది అనే పాయింట్ మాత్రం ఖచ్చితంగా ఆడియన్కి అర్థమవుతుంది. ఇప్పటిదాకా మన కామనర్స్ వెళ్ళిపోతారు అనుకునే వాళ్ళు, కాకపోతే సడన్ గా నిన్నటి నుంచి ఇట్లా టర్న్ అయిపోయిందేమో. ఈ అమ్మాయి బయట ఇలా ఉంది, లోపల కూడా ఇలా ఉంది అంటే అసలు గేమ్ ఆడదా ఈ అమ్మాయి, ఇదే పని ఇంకా అన్నట్టు పోర్ట్రే అవ్వచ్చు అనేది ఒక డౌట్ అయితే ఇట్స్ వెరీ క్లియర్ నాకు తెలిసి. థ్యాంక్ యూ.